గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ Rev958 ఈ రోజు మనం రామానాయుడు స్టూడియోలోకి అయితే వెళ్ళబోతున్నాం. చూడండి, మనం అయితే రామానాయుడు ఆర్చ్ దగ్గర ఉన్నాం. ఆ పైన కనబడుతుంది కదా ఎస్పీ అని. ఎస్పీ అయితే మీకు ఏంటో తెలుసు కదా, ఎస్పీ అంటే సురేష్ బాబు ప్రొడక్షన్స్ అని అర్థం. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. ఎక్కడికి చూపించరా. మనం అయితే ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళిపోయి అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర అయితే టికెట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే మనం టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. టికెట్ అయితే ఇప్పుడే తీసుకున్నాము, చూస్తున్నారు కదా. టికెట్ అయితే తీసుకున్నాము. అడల్ట్స్కి అయితే 60 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మీరు ఎవరైనా కెమెరా ఏమైనా తెచ్చుకుంటే దానికైతే 60 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఫోటోషూట్స్ కూడా దిగచ్చు. ఫోటోషూట్స్ దిగాలి అంటే 2000 అయితే పే చేయాలంట. అదే షార్ట్ ఫిలిమ్స్ కూడా దిగచ్చు. పైన సెట్లు ఏమైనా వాడుకొని షార్ట్ ఫిలిమ్స్ దిగాలంటే 6000 అయితే పే చేయాలంట. మనమైతే ఇప్పుడు టికెట్ అయితే అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ సెక్యూరిటీ గార్డ్కి అయితే చూపించి మనం ఈ టికెట్స్ని వాళ్ళకి ఇచ్చేసి మనం అయితే పైకి వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే వెళ్ళిపోదాం పదండి. ఇప్పటివరకు మనం ఎంట్రీ ఫీజ్కి అయితే మాట్లాడాం కదా, మీరైతే చూడగలరు బోర్డు పైన. అలాగే ఈ టైమింగ్స్ వచ్చేసి 9:30 AM అయితే ఓపెన్ చేస్తారు. ఈవినింగ్ 5 PM అయితే క్లోజ్ చేస్తారు. ఎవరైనా రావాలి అనుకుంటే ఆ టైమింగ్స్లో మాత్రమే రండి. చూడండి, ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎంత బాగా కనబడుతుందో. ఇక్కడ నుంచి మనకి బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఈ కింద చూస్తున్నారు కదా, ఇదే మన ఇప్పుడు వచ్చిన రోడ్డు. ఇలా మనం అయితే ఇప్పుడు పైకి అయితే వచ్చాం కదా. ఈ రోడ్లోంచి అక్కడ కార్ వస్తుంది చూసారు కదా, మనం ఈ రోడ్లోంచి అయితే పైకి అయితే ఫాగ్గా మబ్బుగా అయితే ఉన్నది. అందువల్ల బీచ్ అంత క్లారిటీగా అయితే కనబడట్లేదు. నార్మల్గా అయితే సాయంత్రం పూట అయితే బాగా కనబడుతుంది అనుకుంటాను, ఎండ అంతా పోయిన తర్వాత. ఎండ వల్ల అనుకుంటాను ఆ లైటింగ్ పడి సరిగ్గా కనబడట్లేదు బీచ్. ఇంకా మార్నింగ్ వచ్చినా లేదంటే ఈవినింగ్ వచ్చినా అయితే ఇంకా బాగా కనబడుతుందని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ అయితే మీరు కామెంట్లో అయితే చెప్పండి, అలా ఎప్పుడు రావాలి, ఏ టైంలో రావాలి అని అయితే. ఇదైతే రామానాయుడు స్టూడియో దగ్గర అయితే ఉన్నాను. ఈ వ్యూ అయితే రామానాయుడు స్టూడియో పైనుంచి తీస్తున్న వ్యూ అయితే ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఇంతకుముందు బీన్ బోర్డ్ అయితే ఉండేది కదా రామానాయుడు స్టూడియో పైన. ఆ బీన్ బోర్డ్ని అయితే తీసి రైటర్స్ రూమ్ అయితే పెట్టారు కదా. ఇది మనం ఇప్పుడు చూస్తుంది మీరు రైటర్స్ రూమ్ కెఫే. ఇక్కడ బయట అయితే టేబుల్స్ కూడా ఉన్నాయి. టేబుల్స్ మనం బయట కూర్చొని ఏమైనా కేఫే ఏమైనా కాఫీ ఏమైనా తాగొచ్చు. లోపల కూడా ఉంటుంది, లోపల కూడా మీరు తాగొచ్చు, తినొచ్చు. ఇదైతే చూస్తున్నారు కదా రైటర్స్ రూమ్ అయితే ఇదే కెఫే, రైటర్స్ రూమ్ కెఫే. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవి బుల్స్ని అయితే పెట్టారు ఇక్కడ. చిన్నపిల్లలకి అట్రాక్షన్గా ఫొటోస్ దిగడానికి వాటికి పనికొస్తాయి అని చెప్పి అయితే అట్రాక్షన్గా కోసం పెట్టారు. చూడండి, బుల్స్ 2 బుల్స్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. నా వెనకాల చూస్తున్నారు కదా గేట్, ఇదే మనకి ఎంట్రన్స్ గేట్. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోయి ఏమేమి సెట్స్ ఏమేమి ఉన్నాయంటే చూద్దాం. అంకుల్ కనబడుతున్నారు కదా, అంకుల్కి అయితే మన టికెట్ అయితే చూపిస్తే ఇలాగ సైన్ అయితే పెట్టేసి మనకి 2 టికెట్లు అయితే ఇచ్చారు కదా. ఒక టికెట్ వాళ్ళు తీసుకొని మనకు ఒక టికెట్ అయితే ఇచ్చేస్తారు. చూడండి, ఇక్కడైతే సైన్ అయితే చేసిస్తారు మన టికెట్ మీద. ఇప్పుడైతే నేను లోపలికి అయితే వచ్చాను. చూడండి, ఇక్కడైతే స్టార్టింగ్లోనే మెడికల్ షాప్స్ లాంటివి అయితే ఉన్నాయి. చూడండి, ఫార్మసీ, మెడికల్ అని అయితే ఉన్నాయి. అలా లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇదైతే హాస్పిటల్. ఈ లోపల ఏమేమి ఉన్నాయో అయితే ఇప్పుడైతే చూపిస్తాను. చూడండి ఇక్కడ ఏమైనా హాస్పిటల్ ఏమైనా షూట్స్ కోసం అని చెప్పి లోపల ఎక్విప్మెంట్ కూడా ఉన్నాయి. వీల్ చైర్స్, బెడ్స్ అలాంటివన్నీ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా వీడియోలో. చూస్తున్నారు కదా, ఇదైతే మన హాస్పిటల్ ఎంట్రన్స్ డోర్. ఇప్పుడైతే లాక్ అయితే వేసేసి ఉంది. మన నార్మల్ టికెట్ వాళ్ళకైతే ఇది ఎంట్రీ లోపలికి అయితే ఉండదు. మన ఫోటోషూట్స్కి కానీ లేదా షార్ట్ ఫిలిమ్స్కి కానీ అమౌంట్ కట్టి వస్తారు కదా, వాళ్ళకైతే ఇది ఓపెన్ అయితే చేసి సీన్స్ కోసం అయితే ఇస్తారు. ఏమైనా హాస్పిటల్ సీన్స్ ఏమైనా ఉంటాయి కదా షార్ట్ ఫిలిమ్స్ వాటికైతే ఓపెన్ అయితే చేస్తారు తాళాలు తెచ్చి. ఇప్పుడైతే తాళం అయితే వేసున్నది. చూడండి, ఇక్కడ డోర్ అయితే తాళం వేసున్నది. ఇక్కడ చూస్తున్నారు కదా, డాక్టర్ డి రామానాయుడు ఫోటో ఎగ్జిబిషన్ అని అయితే ఉన్నది. ఇప్పుడైతే మనం ఈ లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపల ఏమున్నాయి ఏంటని అయితే చెక్ చేద్దాం పదండి. రామానాయుడు ఫోటో ఎగ్జిబిషన్కి అయితే వచ్చాం కదా. ఇక్కడైతే చాలా అతని ఫొటోస్, తర్వాత అతను చేసిన సినిమాల యొక్క ఫొటోస్, ఆ ప్రొడక్షన్ యొక్క ఫొటోస్, తర్వాత అవార్డ్స్ ఇవన్నీ అయితే ఇక్కడైతే ఎగ్జిబిషన్ కింద అయితే పెట్టారు. ఇప్పుడు మీకు అవన్నీ అయితే చూపిస్తాను. ఈ వీడియోని చూడండి మొత్తం. చూస్తున్నారు కదా, ఇక్కడైతే అవార్డ్స్, తర్వాత ఫొటోస్ అన్నీ అయితే లోపలైతే ఎగ్జిబిషన్ కింద పెట్టారు. మనం ఎవరైనా విజిటర్స్ వచ్చిన వాళ్ళందరూ చూస్తారని చెప్పి అయితే అవార్డ్స్, ఫొటోస్ అన్నీ అయితే పెట్టారు. మీరు చూడగలరు పైన. చూడండి, ఇక్కడ ఎన్టీ రామారావు గారు అందరూ ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ఫోటోలో ఉన్నదే మన డాక్టర్ రామానాయుడు గారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన రామానాయుడు స్టూడియోని స్థాపించిన రామానాయుడు గారిని అయితే చూడగలరు మీరు ఈ ఫోటోలో. అతని ఫొటోస్ చాలా ఉన్నాయి ఇక్కడ. చూడండి,
ఇక్కడ అంతా ఫొటోస్ అవన్నీ అతనివే. చూడండి ఇక్కడైతే కృష్ణ గారు, శోభన్ గారు వీళ్ళందరితో అయితే ఫొటోస్ అయితే ఉన్నాయి, చాలా ఫొటోస్. ఇదిగోండి ఇక్కడైతే వెంకటేష్ గారు అయితే కనబడుతున్నారు కదా, అతని నాన్న గారి దగ్గర చూడగలరు. కమల్ హాసన్ గారు అందరూ అయితే ఉన్నారు ఇక్కడ ఫొటోస్లో. ఇదిగోండి ఈ చిన్నపిల్లాడిని మీరు గెస్ చేయగలిగితే ఎవరో కొద్దిగా చూసి నాకైతే కామెంట్లో చెప్పండి, చిన్నపిల్లాడు ఎవరో. చూస్తున్నారు కదా ఇక్కడ కూడా చాలా ఫొటోస్ అయితే ఉన్నాయి. బోనీ కపూర్, శ్రీదేవి గారితో తీసుకున్న ఫొటోస్. తర్వాత ఇంకా ఇక్కడైతే చూపిస్తాను చూడండి, గోపాల సీన్ ఉన్నారు కదా, ఇది గోపాల కోర్ట్ సీన్ అయితే ఉంటుంది కదా, అందులోని మన వెంకటేష్ గారు, సురేష్ బాబు గారు, రామానాయుడు గారు అయితే ఉన్నారు. ఆ పైన కూడా చూడగలరు ఫొటోస్, చాలా ఫొటోస్ అయితే పెట్టారు ఎగ్జిబిషన్ కింద. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్టీఆర్ గారితో అయితే దిగిన ఫోటో ఇది. రామానాయుడు గారు, ఎన్టీఆర్ గారు తీసిన ఫోటో. ఈ కింద ఫోటో చూస్తున్నారు కదా మన రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు అతనికి పూలమాల వేస్తున్నప్పుడు ఫోటో. ఇదిగోండి ఇక్కడ రితిక్ రోషన్తో తీసుకున్న ఫోటో కూడా అయితే ఉన్నది. అలాగే పక్కన చిరంజీవి గారు, తర్వాత పునీత్ రాజ్ కుమార్ గారు వీళ్ళందరితో తీసుకున్న ఫోటోలు అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారితో కూడా తీసుకున్నారు ఫోటో. అలాగే మనకి అవార్డు అయితే వచ్చింది కదా, అవార్డు దాదా ఫాల్కే అవార్డు ప్రెసిడెంట్ గారు తీసుకున్న ఫోటో కూడా ఇక్కడైతే ఎగ్జిబిషన్లో అయితే పెట్టారు. అలాగే ఇక్కడ చూడండి ఇంకా చాలా అవార్డ్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఫోటోలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఇదిగోండి ఈ ఫోటోలో మన కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారితో కూడా ఫోటో అయితే దిగారు. చూడండి ఇక్కడ కూడా ఉన్నారు మన చంద్రబాబు నాయుడు గారు. జీవన్ ఇతను ఎవరో తెలుసా నీకు? అతను రామానాయుడు గారు కదా, అతను వెంకటేష్. ఈ మధ్యలో ఉన్నది ఎవరో తెలుసా నీకు? ఆడికి తెలియదంట. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో అయితే చెప్పండి, నేను లాస్ట్లో చెప్తాను ఆ ఫోటోలో ఉన్నది ఎవరో. చూడండి ఇక్కడ కూడా కృష్ణ గారు అయితే ఉన్నారు. కృష్ణ గారు ఇక్కడ ఏదో ఒక కొటేషన్ లాంటిది ఏదో రాశారు, చూడగలరు మీరు. ఈ కింద కూడా అవార్డ్స్ అయితే ఉన్నాయి. ఇవ్వండి ఇక్కడ సోగ్గాడే చిన్న 50 days అవార్డు అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి హైదరాబాద్, విశాఖపట్నం అయితే ఒక క్యారవాన్ అయితే ఉంది ఇక్కడ. మరి ఈ క్యారవాన్ ఎందుకుందో ఇక్కడ నాకు తెలీదు. ఏమైనా షూటింగ్ ఏమైనా ఆల్రెడీ ఇంతకుముందు ఏమైనా అవుతుందా, లేదంటే లోపల ఆల్రెడీ అవుతుందో లేదో తెలీదు, చూడాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ధర్మసాగరం పోలీస్ స్టేషన్ అని అయితే ఇక్కడ పెట్టారు, పోలీస్ స్టేషన్ సెట్. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళి పోలీస్ స్టేషన్ అంటే ఎలా ఉంటుంది, మనం ఇప్పటివరకు అలా పోలీస్ స్టేషన్ గారికి వెళ్ళాం కాబట్టి ఎప్పుడు నార్మల్గా ఇక్కడ పోలీస్ స్టేషన్ సెట్ ఉన్నది కాబట్టి లోపలికి వెళ్ళి లోపల అసలు పోలీస్ స్టేషన్ లోపల ఎలా ఉంటుంది, ఎలాగ సెల్స్ ఉంటాయి, జైలు అంటే ఏంటి అని అయితే లోపలైతే చూద్దాం పదండి. ఇదైతే ఎంట్రన్స్, మనం అయితే లోపలికి వచ్చాం కదా. చూడండి ఇక్కడ చిన్న జైల్స్ అయితే ఉన్నాయి, జైల్ సెట్ అయితే ఇది. అలాగే ఇటు చూడగలరు. నార్మల్గా బేసిక్గా ఉంది, నార్మల్ అంటే మీరు ఏమైనా షూట్ ఏమైనా అయితే అప్పుడు ఏమైనా ఎక్విప్మెంట్ ఏమైనా ఉంటుందేమో. ఇప్పుడైతే అంత ఎక్విప్మెంట్ అయితే ఏం లేదు, నార్మల్గానే ఉంది. చూడండి ఇప్పుడైతే నేను జైలు లోపలికి అయితే వెళ్తున్నాను. జైలు లోపల చూస్తున్నారు కదా, జీవన్ గడి బయట ఉన్నాడు. జైలు ఇలా ఉంది. ఇక్కడ నార్మల్ జైలు అయితే ఇలా ఉండదు పోలీస్ స్టేషన్స్లో, ఇది నార్మల్ సెట్ కాబట్టి నార్మల్గా అయితే ఉంది. A few moments later. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు జైల్లోకి అయితే వెళ్ళిపోయాను. నేను ఒక కేసులో అయితే అరెస్ట్ అయ్యి జైల్లో అయితే వేసేసాను. చూస్తున్నారు కదా జైల్లో అయితే ఉన్నాను. అంటున్నారు కదా పోలీస్ స్టేషన్ అయితే చూశారు కదా. ఇప్పుడైతే ఇంకా లోపలైతే ఇంకేమున్నాయి, ఇంకేం సెట్స్ అయితే ఉన్నాయో చూద్దాం. లోపలికి వెళ్ళి పదండి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడైతే చిన్న పాకింట్లాగా అయితే ఉన్నది.
మీరు చాలా సినిమాల్లో చూడగలరు, చాలా షూటింగ్స్ అవుతాయి కదా పాత ఇంట్లోని లోపల ఇంట్లో పాత విలేజెస్లో అలా షూటింగ్ అవుతాయి కదా, అలాగైతే ఈ సెట్ అయితే వేశారు. మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి లోపల ఇల్లు అయితే ఎలా ఉన్నదో మనం అయితే ఇప్పుడు చూద్దాం పదండి. ఇదైతే ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. చూడండి ఇల్లు అంతా ఎలా ఉందో. ఇక్కడ ఎవరో ఫొటోస్ అయితే దిగుతున్నారు మనకి. ఇదిగోండి ఇది ఇంకో ఎంట్రన్స్. నుంచి అయితే బయటకు వస్తే ఇటువైపు అయితే చిన్న వ్యూ పాయింట్ లాగా అయితే ఉంది. ఈ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళి ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎలా ఉంటుందో అయితే మనం ఇప్పుడు చూద్దాం పదండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇందాక మనం వ్యూ పాయింట్కి అయితే వచ్చాం కదా ఇంట్లోంచి. అక్కడ నుంచి ఇలా వ్యూ పాయింట్ దగ్గరికి వస్తే ఇక్కడ నుంచి మనకి ఐటీ హబ్ అయితే కనబడుతుంది. చూడండి ఇక్కడ టీసీఎస్ ఇవన్నీ కంపెనీస్ అయితే, సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే ఉంటాయి కదా. ఇదిగోండి ఇదే ఐటీ హబ్. చాలా బాగుంటుంది ఐటీ హబ్. అక్కడికి కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఒకసారి ట్రై చేద్దాం వీడియో, అక్కడికి వెళ్ళి వీడియో తీద్దాము. చూస్తున్నారు కదా ఇదంతా అయితే ఐటీ హబ్. ఇప్పుడు నేను వెనకాల చూస్తున్నారు కదా ఇదే బంగ్లా సెటప్. చాలా సినిమాల్లో అయితే ఇక్కడ బంగ్లాని అయితే షూట్ అయితే చేస్తారు. నా వెనకాల చూస్తున్నారు కదా ఇదే బంగ్లా సెటప్. ఇప్పుడు మనం లోపల ఏముంటుంది, ఎలాగ సెట్ వేస్తారో అన్నీ అయితే లోపల ఏమైనా ఉంటుందో లేదో అయితే చూపిస్తాను. దాన్ని నాతో పాటు అయితే వచ్చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎస్పీ ఆఫీస్ అయితే ఉంది. ఇక్కడ లోపల ఎవరో ఉంటారు కావాలో, అప్పుడప్పుడు ఎవరైనా వచ్చినా చేసినా ఇక్కడ లోపల ఉంటారు కావాలో. ఈ పైన అయితే చూస్తున్నారు కదా రానా గారి ఫోటో అయితే ఉంది. అలాగే ఈ పక్కకి అయితే వెళ్దాం. చూడండి ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ పైన చూడగలిగితే మీరు వెంకటేష్ గారిది, రానా గారిది ఫోటో అయితే ఉంది. ఆ పక్కనే మన డాక్టర్ రామానాయుడు గారి ఫోటో అయితే చూస్తున్నారు. ఆ పైన మళ్ళీ వెంకటేష్ గారు, రానా గారి ఫోటో అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక రూమ్ అయితే ఉంది, నో ఎంట్రీ అయితే ఉంది ఇక్కడ. ఇప్పుడు ఈ లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ చూడగలరు ఫౌండేషన్ స్టోన్ లేడ్ బై శ్రీ డాక్టర్ రామానాయుడు గారు అండ్ శ్రీమతి రాజేశ్వరి ఆన్ 28 జూన్ 2007లో అయితే దీనికి ఒక ఫౌండేషన్ అయితే వేశారు. ఈ పక్కనే చూడగలరు సురేష్ ప్రొడక్షన్స్ 50 ఇయర్స్ హీరోస్ 1963 to 2013 వరకు ఉన్న హీరోస్ అయితే సురేష్ ప్రొడక్షన్స్లో హీరో కింద ఎవరైతే చేశారో ఆ టైంలో వాళ్ళందరి ఫొటోస్ని ఇలాగైతే వేశారు. చూడగలరు మీరు. ఇప్పుడు మనం అయితే లోపలికి అయితే వచ్చాం. చూడండి మొత్తం అంతా సెట్టే, అసలు ఏమీ ఉండదు లోపల. మనం ఏ సెట్ వేసుకుంటే ఆ సెట్ కింద మారిపోతుంది ఇదంతా. ఇక్కడైతే వాయిస్ కూడా డబుల్ వాయిస్ కింద అలాగే ఏమీ రావట్లేదు. చూస్తున్నారు కదా ఇదంతా చాలా పెద్దగా అయితే ఉంది. అసలు ఏమీ డబుల్ వాయిస్ కానీ మనం ఎంత గట్టిగా అరిచినా కూడా మనకి రీవాయిస్ అయితే రావట్లేదు. చూడండి ఇదంతా సెట్టే. పైన చూస్తున్నారు కదా. ఇక్కడ జబర్దస్త్ షూటింగ్ కూడా అవుతాయంట. అప్పుడప్పుడు 2 months 3 months షూటింగ్ చేసుకొని ఒకసారి వెళ్ళిపోతారు అంట. జబర్దస్త్ షటిల్ కూడా ఇక్కడ వేస్తారంట అప్పుడప్పుడు. మీరు చూడగలరు. ఇదిగోండి ఇదైతే ఎంట్రన్స్. మనం ఇప్పుడు ఇందులోంచే వచ్చాము. ఇది ఇంకో ఎంట్రన్స్ ఈ పక్కన అయితే ఉంది. లోపలైతే మనకి ఏ సెట్ వేసుకుంటే ఆ సెట్ కింద అయితే మారిపోతుంది. బయట బంగ్లా సెటప్ వేశారు. దానికి లోపల మనం నార్మల్ సెట్స్ కూడా వేసుకోవచ్చు, లేదంటే ఏమైనా షో సెట్టింగ్ కూడా వేసుకోవచ్చు. ఏ సెట్ అయినా వేసుకోవచ్చు ఇందులోని. ఇప్పుడు మీరు చూస్తుంది డాక్టర్ రామానాయుడు ఫిలిం స్టూడియో ఇనాగ్రేటెడ్ బై శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ 17th August 2008లో అయితే దీన్ని ఇనాగ్రేట్ అయితే చేశారు. మన రాజశేఖర రెడ్డి గారు అప్పుడైతే సీఎం కింద ఉన్నారు కదా, అప్పుడైతే ఇక్కడికి వచ్చి దీన్ని ఇనాగ్రేట్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఈ పక్కనే చూడగలరు మీరు సురేష్ ప్రొడక్షన్ 50 ఇయర్స్ హీరోయిన్స్ 1963 to 2013 వరకు హీరోయిన్స్ అయితే ఎవరెవరైతే ఇక్కడ సురేష్ ప్రొడక్షన్స్లో చేశారో వాళ్ళందరి ఫొటోస్ని అయితే ఇక్కడ వేయడం జరిగింది. మీరు చూడగలరు స్క్రీన్ పైన. ఇప్పుడు చూడండి మనం అయితే ఈ పైకి అయితే ఎక్కుతాము. చూడండి పైన చూపించరా, ఈ పైకి అయితే ఎక్కుదాము. చాలా సినిమాలు ఇప్పుడు నేను చాలా సినిమాల్లో అయితే మీరు చూడగలరు పైనుంచి ఇలా చెయ్యి ఊపడం, ప్రజలకు చెయ్యి ఊపడం అన్నీ జరుగుతాయి కదా. అలాగ ఎప్పితే మనం కూడా ఇప్పుడు పైకి వెళ్ళి ఆ సీన్ అయితే రీక్రియేట్ అయితే చేద్దాం. చూడండి మనం వెళ్దాం. ఇప్పుడైతే ఈ పైకి అయితే వెళ్ళాలి. ఇలాగ స్టెప్స్ అయితే ఎక్కి ఈ పైకి అయితే వెళ్ళాలి. ఇలాగా చూడగలరు. నేను ఈ పైకి అయితే ఎక్కుతున్నాను. ఇలా పైకి అయితే ఎక్కితే ఇక్కడ నుంచి చాలామంది చాలా సినిమాల్లో అయితే ప్రజలకి హాయ్ అయితే చెప్తారు కదా.
ఆ సీన్ అయితే ఇలాగే ఇక్కడి నుంచి ఇలా తీస్తారు. ఆ సీన్ చూడగలరు. ఈ సీన్ని ప్యాలెస్ని చూడగలరు. చాలా పెద్దది అయితే ఉంది ప్యాలెస్. ఇప్పుడు మీరు చూస్తున్న సెటప్ టెంపుల్ సెటప్. ఈ టెంపుల్ సెటప్స్ని చాలా సినిమాల్లో అయితే చూడగలరు. అలాగే ఇక్కడ చాలా పూజా సెరమనీస్ కూడా అవుతాయి. మన సినిమాకి ముందు పూజ అయితే చేస్తాం కదా, పూజా సెరమనీస్ కూడా అవుతాయి. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. చూడండి ఏ దేవుడు ఉన్నారు ఏంటి అనేది అయితే లోపలికి వెళ్ళి చూద్దాము. చూడండి మొత్తం ఆర్కిటెక్చర్ అంతా రియల్గా ఉంది. అసలు మనకి ఏమీ సెట్లా అనిపించదు. మన లోపలికి అయితే వచ్చాము. చూడండి వినాయకుడిని అయితే మనకి చిన్న విగ్రహం లాగా అయితే లోపల పెట్టారు. ఈ టెంపుల్ అయితే రియల్ టెంపుల్ లాగే అనిపిస్తుంది. అసలు ఏ రకంగా కూడా మనకి సెట్ లాగా అయితే కనబడదు. చాలా అంటే చాలా అయితే బాగుంది. ప్లెజెంట్గా నీట్గా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ టెంపుల్ని కూడా దర్శించుకోండి. ఈ వినాయకుడిని అయితే దర్శించుకొని వెళ్ళండి. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇక్కడైతే మన ఫిలిం ఎక్విప్మెంట్ అయితే ఉన్నది. ఫిలిమ్స్కి తీయడానికి ఏ కెమెరాస్ వాడతారు, ఏమేమి ఎక్విప్మెంట్ ఉండాలి, అవన్నీ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇక్కడైతే అవన్నీ చూపించబోతున్నాను. చూడండి. చూడండి ఇక్కడ ఏదో మెకానిక్ది ఏదో ఉంది. అలాగే ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది, చూడగలరు మీరు. ఇవన్నీ పాతవి, ఎప్పుడో పని చేయట్లేదు. అసలు లోపల ఏం పార్ట్స్ కూడా కానీ ఏమీ లేవు. ఇక్కడైతే వెంకటేష్ గారి ఫొటోస్ అవన్నీ, బొబ్బిలి రాజా ఇవన్నీ పాతవి, తులసి అవన్నీ పోస్టర్స్ అయితే కనబడుతున్నాయి. ఇప్పుడు లోపలికి ఎంట్రన్స్ అటుపక్క అనుకుంటాను. చూద్దాం పదండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మ్యూజియం ఆఫ్ సినిమా, హిస్టరీ ఆఫ్ ఇండియన్ సినిమా అని అయితే ఇక్కడ ఏవో పోస్టర్స్ అయితే పెట్టారు, చూడగలరు. తీయచ్చే వీడియో. మనం మ్యూజియం ఆఫ్ సినిమా లోపలికి అయితే వెళ్ళేసి వచ్చాము. అక్కడైతే వీడియోస్ అయితే తీయకూడదంట. లోపల అయితే పాతకాలపు కెమెరాస్, మ్యూజిక్ సౌండ్ రికార్డర్స్, ప్రొజెక్టర్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఎవరైనా వస్తే మీరు లోపలికి వెళ్ళి చూడొచ్చు, కానీ ఫ్రీ ఎంట్రీయే, కానీ వీడియోస్ అన్నీ అయితే తీయొద్దని అన్నారు. అక్కడ సెక్యూరిటీ మ్యాన్ అయితే ఉన్నారు, అతనైతే చెప్పారు వీడియోస్ అలాంటివి ఏం తీయకూడదు బాబు అని. సరే అయితే నేను అడిగాను చాలాసేపు యూట్యూబర్ని, కొన్ని వీడియోస్ తీసుకుంటాను, జస్ట్ అలా బయట నుంచైనా తీసేస్తాను పోనీ అంటే, తీయకూడదమ్మా సీసీ కెమెరాస్ ఉంటాయి, మళ్ళీ మమ్మల్ని తిడతారు అది ఇది అంటున్నారు అతను. సరేలే మళ్ళీ అతనికి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి అయితే నేనైతే అతన్ని ఏమనలేదు. నార్మల్ లోపలికి అయితే వెళ్ళి ఇప్పుడే చూసుకొని అయితే బయటకు వచ్చాను. చాలా బాగున్నాయి. పాతకాలపు కెమెరాస్, పాతకాలపు అన్ని ఎక్విప్మెంట్ అంతా అయితే లోపల ఉన్నాయి. మీరు ఎవరైనా ఇక్కడికి వస్తే ఒకసారి కన్ఫర్మ్గా ఇక్కడ లోపలికి అయితే వెళ్ళి చెక్ చేయండి లోపల ఏమేమి ఉంటాయో అని. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ అయితే రిసార్ట్స్ ఆర్ రూమ్స్ కింద అనుకోవచ్చు మనం. ఎవరైనా ఇక్కడ ఫోటో షూట్స్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ చేసిన వాళ్ళకైతే ఇవి ఇస్తారని నేను అనుకుంటున్నాను. వీటి మీద అయితే పిల్లర్స్కి ఏవో నెంబర్స్ కూడా రాశారు, అలాగే రూమ్ నెంబర్స్ కూడా ఉన్నాయి. నాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇవి దేనికి వాడతారు, దేనికి యూజ్ చేస్తారో, దీనికి ఛార్జ్ ఎంత ఉంటుంది ఏంటి అనేది అయితే నాకైతే చెప్పండి కామెంట్ సెక్షన్లో. చూస్తున్నారు కదా, షాప్స్ లాంటి సెట్స్ కూడా ఇక్కడైతే చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, టెక్నో మొబైల్ షాప్స్, స్పైస్ ఇయర్ అంట, రిప్లేస్మెంట్ అనేది ఉంది, చూడగలరు. చూడండి ఇవన్నీ షాప్ సెట్టింగ్ అయితే వేసారు. ఇక్కడ షాప్స్ అన్నీ ఉన్నాయి. ఈ కింద చూడండి, చిల్డ్రన్స్ వస్తే, ఎవరైనా పిల్లలు అలాగేమైనా వస్తే ఇక్కడ ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది. జార్డ్ బిల్లా, ఉయ్యాల ఇవన్నీ అయితే పెట్టారు. చిల్డ్రన్స్తో ఎవరైనా వస్తే ఇక్కడ వాళ్ళు ఆడుకోవడానికి కూడా హ్యాపీగా ప్లే ఏరియా ఉంది. ఈ ఇల్లు కొద్దిగా చాలా బాగుంది. ఇది ఏ ఇల్లు అయితే చూద్దాం, ఆగండి. లోపల కార్ కూడా ఉంది. ఎవరైనా లోపల ఏమైనా ఉంటున్నారేమో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే వ్యూ పాయింట్. ఆ పైకి ఎక్కి మనం బీచ్ వ్యూని అయితే ఆస్వాదించవచ్చు. కానీ ఇప్పుడైతే అలౌ చేయట్లేదు. ఇక్కడ అంకుల్ గారు అయితే పెయింటింగ్ అయితే వేస్తున్నారు స్టెప్స్కి. ఆ స్టెప్స్ పెయింటింగ్ వేయడం వల్ల మనల్ని అలౌ అయితే చేయట్లేదు. చూస్తున్నారు కదా, అంకుల్ గారు అయితే పెయింటింగ్ అయితే వేస్తున్నారు. దీనికి పెయింటింగ్ వేయించడం వల్ల ఇప్పుడైతే ఎంట్రీ లేదు వ్యూ పాయింట్కి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు ఎవరైనా వస్తే చూడండి, నేను ఎప్పుడో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేస్తాను వ్యూ పాయింట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే క్యాంటీన్. ఇక్కడైతే లోపల ఫుడ్ అయితే ప్రిపేర్ అవుతుంది. లోపలికైతే ఎంట్రీ లేదు, స్టాఫ్ ఓన్లీ అని చెప్పి అయితే బోర్డు అయితే పెట్టారు. నాకు తెలిసి రైటర్ రూమ్లో ఉన్న రైటర్ రూమ్స్కి ఎవరైతే వచ్చి ఆర్డర్ అయితే ఇస్తారో ఇక్కడైతే ప్రిపేర్ చేసి అక్కడికైతే పట్టుకెళ్ళి మనకి సర్వ్ చేస్తారు అనుకుంటాను. నేను అనుకుంటున్నాను, నాకైతే తెలీదు. మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి.
ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మన రైటర్స్ రూమ్ పైన చిన్న వ్యూ లాగా అయితే ఉన్నది, వ్యూ పాయింట్ లాగా. ఇప్పుడు మనం ఈ పైకి అయితే వెళ్దాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఏం కనబడుతుంది ఏంటని అయితే మనం చూద్దాము. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ మీద అయితే వెళ్దాం అండి. చూడండి ఇలా వెళ్ళాలి పైకి. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్, ఏ వ్యూ పాయింట్ కనబడుతుందో మనకి చూద్దాం. నాకు తెలిసి బీచే కనబడుతుంది. చూస్తున్నారు కదా బీచ్, చాలా మంచిగా అయితే కనబడుతుంది బీచ్. కిందకు కూడా ఉన్నది, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, పక్క నుంచి వెళ్దాం. రామానాయుడు స్టూడియో టూర్ అయితే ముగిసింది. చూస్తున్నారు కదా, మనం లాస్ట్ ఎక్కడైతే గేట్ దగ్గర స్టార్ట్ అయ్యామో ఆ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మళ్ళీ మనం ఇక్కడితో మన వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని